ఉగాది రోజు పప్పు మామిడికాయ చేశానండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా స్టవ్ వెలిగించుకుందాము. తర్వాత దీని మీద కడాయి పెట్టుకుందాం. ఇది బాగా వేడెక్కాక పెసరపప్పు వేపుకుందాము. కడాయి బాగా వేడెక్కిపోయింది. పెసరపప్పు వేసుకుంటున్నాను ఇందులో. ఇది బాగా మంచి స్మెల్ వచ్చినంత వరకు వేపుకుందాము. మంచి అరోమా వేపుతుంటే చాలా స్మెల్ బాగుంటుంది. ఆ స్మెల్ వచ్చినంత వరకు వేపుకుందాము. ఇలా కలుపుకొనే వేపుకోవాలి, ఎందుకంటే లేదంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందువల్ల ఇలా వేపుకుందాం. చూసారా, ముందుకన్నా కొంచెం కలర్ మారింది. ఇంకా కొంచెం వేపుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. బాగా వేపుకొని ఒక 2 మినిట్స్ ఉంటే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా ఇది బాగా వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లగైనంత వరకు ఉంచుదాం. ఇగోండి, చల్లగా అయిపోయేవి. ఇప్పుడు ఇందులో వేసుకొని మనం ఇలా బద్దల్లా చేసుకుందాము. పాతకాలంలో ఏంటంటే తిరగలు ఉండేవి కదా, తిరగల్లో వేసుకొని చేసేవారు. వాళ్ళకి అంత ఓపిక, మనకి ఇప్పుడు అంత టైము లేదు, అంత ఓపిక లేదు. కానీ కొంచెం ఇలా పెసలు కాబట్టి ఇలా చేసుకొని వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ బద్దలు అయిపోయాక మీకు చూపిస్తాను. ఇగోండి, మొత్తం బద్దల్లా చేసేసుకున్నాను. ఇది మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే మెత్తగా పిండిలాగా అయిపోద్ది. అందుకే కొంచెం శ్రమ పడినా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే పెసలు కదా ఇది. తర్వాత ఇది అంతా చెరుక్కుందాం. ఇప్పుడు చెరుక్కొని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇలా చెరుక్కుంటే మొత్తం తొక్క అనేది వచ్చేస్తుంది. మొత్తం చెరిగిసుకున్నాను. ఇప్పుడు కడుక్కుందాము. ఇదిగోండి, కడుక్కుందాము గిన్నెలో వేసుకొని. ఇంకోసారి కూడా కడుక్కుంటాను. ఇగోండి, ఒకసారి కడిగాను కదా, ఇప్పుడు రెండోసారి కడుగుతున్నాను. పక్కన డిస్టర్బెన్స్గా వస్తుందండి. సాయిబాబా కోవిల్లోని భజన అవుతుంది. అవన్నీ మరి పట్టించుకోకండి, ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేశాను. మీ అందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి. ఇప్పుడు పప్పు పెట్టుకుందాం పొయ్యి మీద. ఇదిగోండి, తర్వాత కొంచెం వాటర్ పోసుకుందాము. అది బాగా ఉడికాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి మామిడికాయ, ఇది తొక్క తీసుకొని ముక్కల్లా కట్ చేసుకొని మీకు చూపిస్తాను మొత్తము. ఇదిగోండి, ఇలా నీట్గా తొక్క తీసేసుకుందాం. ఇలాగా ఇదిగోండి, తొక్క తీసాను. ఇప్పుడు ముక్కల్లా కట్ చేసుకుందాము. మామిడికాయ ముక్కలు కట్ చేస్తాను. ఇగోండి, మామిడికాయలు, పప్పులోకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాము. వేసుకొని పప్పు ఉడికిందో లేదో చూద్దాము. పప్పు ఉడికిందో లేదో చూద్దాం కదా. ఇగోండి, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే ఈ ఉల్లిపాయలు అన్నీ కట్ చేసుకున్నాం కదా, మామిడికాయ ముక్కలు ఇవన్నీ ఇందులో వేసుకుందాము. ఇవన్నీ అన్నీ వేసుకొని మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. ఇవి బాగా ఉడికాక ఇందులోనే కొంచెం ఉప్పు కారం కూడా వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి ముందుగా కలుపుకుందాం. చూసారా, పప్పు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇవి కూడా బాగా ఉడికాక ఇందులో ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకుందాం. కొంచెం వాటర్ సరిపోలేదు, కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టుకుందాం. బాగాన లేదో ఒకసారి చూద్దాము. ఇవన్నీ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోనే కారం వేసుకుందాము. పప్పుకు సరిపడా కారం వేసుకున్నాను.
తర్వాత కొంచెం సాల్ట్. ఇది మళ్ళీ బాగా ఉడికాక చూడండి, ఇదంతా బాగా మెల్ట్ అవ్వాలి. ఇది అయిపోయాక తాలింపు పెట్టుకోవడమే. ఇక్కడ ఉప్పు కారం అన్నీ వేసాం కదా, ఇది చూసారా, ఇది పెట్టుకొని దీంతో ఇలా అనుకుందాము. ఇంకా చిన్న చిన్న పీసెస్లా ఉన్నవి కూడా మెల్ట్ అయిపోయి చిన్న అయిపోతాయి చూసారు ఇలాగా. ఇదిగోండి ఇలా అనుకోవడమే. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది తీసుకొని పక్కన పెట్టుకుందాం. దీనికి తాలింపు పెట్టుకుందాము. దీనికి కడాయి పెట్టుకుందాం. తాలింపుకి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుందాము. కడాయి బాగా వేడెక్కింది, ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ నేను ఎక్కువ వేసుకున్నానండి, ఎందుకంటే మొన్న కొత్తిమీర వడియాలు చేశాను కదా, అవి వేసుకుందాము. పప్పుచారుకి కాంబినేషన్ వడియాలు కదా, చాలా బాగుంటాయి. ఇవి టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. నా ఛానల్లో పెట్టాను, మీరు కూడా చూడండి. ఈ కొత్తిమీర వడియాలు మీరు కూడా చేసుకొని ఎలా ఉన్నాయో చెప్పండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ పప్పు మామిడికాయకి, నెక్స్ట్ కొత్తిమీర వడియాలకి చాలా మంచి కాంబినేషన్ అండి ఇది. అంటే బాగా వేగుతున్నాయి, బాగా పొంగుతున్నాయి కూడా చక్కగా. ఇప్పుడు ఇలా అనుకొని తీసేయడమే. వడియాలు వేపించుకున్నాను. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాము. గొడ్డి పోపులు, తర్వాత వెల్లుల్లిపాయ కచ్చాపచ్చగా దంచుకున్నాను. ఆ వెల్లుల్లిపాయ తర్వాత ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు, బాగా ఫ్రై చేసుకున్నాం. అందులోనే కొంచెం ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి పప్పులో నాటిల్లో. నేను పోపు బాగా వేగిపోయాక పప్పులో వేసుకుందాము. ఇదిగోండి మట్టి కుండలో కదా, ఇంకా వేడిగా ఉంది చూసారా, మరుగుతుంది. ఇప్పుడు ఇది పోపు ఇందులో వేసేసుకుందాము. పోపు ఇందులో వేస్తాను కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది పప్పు మామిడికాయ. దీనికి కాంబినేషన్ కన్నా కొత్తిమీర వడియాలు.